వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక బెస్ట్ రెమెడీ అండి. అంటే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అవ్వడానికి ఒక బెస్ట్ రెమెడీ అయితే మీకు తెలియజేయడానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. మన ఇంట్లో వాడే కొన్ని వస్తువులతోనే మన వైట్ హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏందంటే చాలామంది బాధపడుతూ ఉంటారు. వైట్ హెయిర్ వచ్చింది అని చెప్పేసి. వైట్ హెయిర్ ఎందుకొస్తదండి? మన ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకోవడం వల్ల, మనకు కావాల్సిన ప్రోటీన్స్ మనకు అందకపోవడం వల్లనే వైట్ హెయిర్ వస్తుంది. అది ఒకప్పుడు మామూలుగా అంటే ఏజ్ రిలేట్‌ని బట్టి పెద్దవాళ్ళు మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ చిన్న పిల్లల్లో గూడా చూస్తా ఉన్నాం. మీకు ప్రిపరేషన్ చూపిస్తానండి డైరెక్ట్‌గా. ఈ ప్రిపరేషన్ మీ ఇంట్లో మీరు చేసుకొని మీ పిల్లలు ఉంటే, మీ పిల్లలకి ఈ ప్రాబ్లమ్ ఉంటే మీ పిల్లలకి అప్లై చేయండి. షూర్‌గా వాళ్ళ వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఇందులో మనం వాడే ఇంగ్రీడియెంట్స్ అంటే ఫస్ట్ చాలా మందికి తెలుసు కాఫీ పొడి. మన ఇంట్లో అందరూ కాఫీ పెట్టుకొని తాగుతా ఉంటారు. ఈ కాఫీ పొడి ఇది మనము ఎలా తీసుకుంటామంటే, నేనైతే ఒక స్పూన్ అంటే 1 డేకి నాకు అవసరమైనట్టు నేను తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవడానికి మీరు తీసుకోవచ్చు. బట్ 1 స్పూన్ వచ్చేసి కాఫీ పొడి తీసుకున్నాను నేను. ఇంకోటి ఈ కాఫీ పొడి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ కాఫీ పొడి మన హెయిర్ స్ట్రెంథెన్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ హెయిర్ షైనీగా కనపడడానికి యూజ్ అవుతుందండి. ఇంకొక ఐటెము మనము చాలామంది మన ఆమ్లా పౌడర్ ఇది ఉసిరికాయ పొడి అండి. ఇది ఉసిరికాయ పొడి మనకు బయట కూడా దొరుకుతుంది. ఈ పొడిని యూజ్ చేస్తే, ఈ పొడి మనం ఇంటేక్ తీసుకుంటే కూడా మన బ్లడ్ సప్లై బాగా అవుతుంది. హెయిర్‌ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ గ్రోత్ అవ్వడానికి అండ్ ప్రోటీన్స్ అందడానికి ఇందులో ఉండే ప్రోటీన్స్ మన హెయిర్‌ని బాగా స్ట్రెంథెన్ చేస్తాయి అండ్ షైనీగా చేస్తుంది. ఇది కూడా నేను ఈ ఆమ్లా పౌడర్‌ని కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు డైలు వాడుతా ఉంటారు బయట. ఈ డైలల్లో కెమికల్ ఉంటదండి. ఈ కెమికల్ పూసుకోవడం వల్ల కొన్ని రియాక్షన్స్ కూడా వస్తాయి. అలా కాకుండా మనం నేచురల్‌గా మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి మనం యూజ్ చేసేటియి ఈ విత్తనాలు, ఉల్లి విత్తనాలు అంటే కలోంజీ సీడ్స్ అంటారు. ఇది మార్కెట్‌లో మీకు దొరుకుతాయి. ఈ కలోంజీ సీడ్స్‌ని కూడా ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మీరు తీసుకోండి. ఇలా తీసుకొని పెట్టుకోండి. ఈ కలోంజీ సీడ్స్ వల్ల మన వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది బ్లాక్‌గా కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ మన స్కాల్ప్‌కి డైరెక్ట్‌గా అంది బ్లాక్‌గా కన్వర్ట్ అవ్వడానికి దోహదపడతాయండి కలోంజీ సీడ్స్. నెక్స్ట్ మెంతుల విషయానికొస్తే మెంతులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం చేసే ప్రతి ఇంగ్రీడియెంటు మన హెయిర్‌కి ఉపయోగపడేది. అందుకోసమే ఇవన్నీ కలిపి మన హెయిర్ స్ట్రెంథెనింగ్ అవ్వడానికి, మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి, మన హెయిర్ పైన ఉన్న ఏదైనా డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ పోవడానికి, మన వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అవ్వడానికి. ఇవన్నీ మనం వాడే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనకు ఉపయోగపడతాయి. దీన్ని కూడా మెంతులను కూడా నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ అయితే పట్టుకున్నామండి. ఈ పౌడర్‌ని మనం ఒక సెపరేట్‌గా ఒక చోట తీసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. కంపల్సరీ మీ ఈ నేచురల్ హెయిర్ డై మీకు వైట్ హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ చేస్తుంది కంపల్సరీ. చిన్న పిల్లల విషయానికొస్తే ఈ రెమెడీ రెగ్యులర్‌గా అంటే మంత్‌కి ఒక 3 సార్లు ఇలా ఒక 6 మంత్స్ వాడితే ఆటోమేటిక్‌గా ఏదైతే వైట్ హెయిర్ వచ్చిందో అందులోకి మనకు అవసరమైన విటమిన్స్ అంది ఆ పోషక గుణాల వల్ల కంపల్సరీ వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అయిపోతుందండి. ఇందులో మనం మెయిన్‌గా యూజ్ చేసేది మస్టర్డ్ ఆయిల్ అండి. అందరికి తెలుసు ఆవు నూనె. ఆవు నూనె ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి. మన హెయిర్‌కి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. హెయిర్ మన హెయిర్ వచ్చేసి సిల్కీగా, స్ట్రెంతీగా మనం చేసే ఈ రెమెడీలో మనకు ఏదైతే మనం ఈ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామో, ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం మన హెయిర్‌కి కరెక్ట్‌గా అప్లై అయ్యేలాగా, ఈ పోషకాలు కరెక్ట్‌గా మన స్కాల్ప్‌కి అందేలాగా ఈ మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది. ఈ మస్టర్డ్ ఆయిల్‌ని వచ్చేసి మనము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, లో ఫ్లేమ్‌లో మనం బాయిల్ జేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఎందుకు బాయిల్ జేసుకోవాలంటే, మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషక గుణాలు పూర్తిగా పోయే అవకాశం ఉంటదండి. ఈ లో ఫ్లేమ్‌లో మనం పెట్టుకున్న ఈ ఆవ నూనెని
కొంచెం గోరువెచ్చగా అయింది అని మనకు అనిపిస్తది ఆటోమేటిక్‌గా ఇలా చేయి పెట్టుకున్నప్పుడు. అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం గదండీ 4 ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఇందులో వేసేయాలి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, దీనికి యాడ్ చేయాల్సింది మెయిన్‌గా మనం యాడ్ చేసేది హెన్నా అండి. హెన్నా తెలుసు కదా మీకు. నేచురల్ హెయిర్ కలర్ అంటే హెన్నా. ఈ హెన్నా పౌడర్‌ని ఇప్పుడు మనం అయితే అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం. ఒక హెన్నాని మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ హెన్నాని తీసుకొని లో ఫ్లేమ్‌లో ఇది బాగా అంటే బ్లాక్‌గా వచ్చేస్తది. బ్లాక్‌గా వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకుంటాం గదా! నేచురల్ హెయిర్ కలర్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయండి. 80 ఏళ్ల నేను చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. వైట్ హెయిర్ పోయి బ్లాక్‌గా నిగరగా మెరిసిపోతారు. యంగ్‌లాగా కనిపిస్తారండి. మనం మెయిన్‌గా చిన్నపిల్లల విషయానికొస్తే, చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిందండి. ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలకి ఎందుకొస్తుంది? ఇది రావడానికి ఎందుకు రీజన్స్ ఏంటి? మనం ఎలాంటి పోషక విలువలు వాళ్ళకి అందిస్తున్నాము? అంటే ఫుడ్‌లో ఎలాంటి చేంజెస్ చేస్తున్నాము? కరెక్ట్ ఫుడ్ మనం ఇస్తున్నామా లేదా? ఇవన్నీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇవన్నీ అవగాహనతో కంపల్సరీ ఇట్లాంటి రెమెడీని మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వగలిగితే, వాళ్ళు బయటికెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ అయిన దీన్ని ఫస్ట్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దాన్ని మనం స్టెయిన్ జేసుకోవాలి. మీకోసం వ్యూవర్స్ కోసం నేను వెంటనే చేస్తున్నాను. ఇలా అవుతుంది గదా! ఇలా స్టెయిన్ జేసుకోండి. స్టెయిన్ జేసుకుంటే మీకు ఆయిలొస్తుంది. ఈ ఆయిల్‌ని మీరు అప్లై జేసుకోవాలండి. ఎలా అప్లై జేసుకోవాలో గూడా నేను చెప్తాను. నేను చెప్పినట్టు అయితే మీరు మీ పిల్లలకి గానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ముసలివాళ్ళుంటే, వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే, మీరు రెగ్యులర్‌గా వాడుతుంటే మీకు రిజల్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వెంటనే ఇన్‌స్టాంట్‌గా మీకైతే నేచురల్ గా బ్లాక్ అయిపోతుందండి హెయిర్. నేచురల్‌గా వెంటనే బ్లాక్ అయిపోతుంది. అంటే ఒక్కసారి అప్లై చేసుకోవడానికి మాత్రమే నేను ప్రిపేర్ చేశాను. మీ ఇంట్లో మీరు రెడీగా చేసుకోవచ్చు. ఇలా చూసారు గదా మీరు ఎలా ఉందో. చూడండి బ్లాక్‌గా ఎలా వచ్చిందో. మీరు ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ డైని మీరు వీక్లీ ఒకసారి గాని, లేకపోతే 1 మంత్‌కి 3 సార్లు గాని, ఇలా మీరు ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చండి. సో, చిన్న పిల్లలకి నేను మరీ చెప్తున్నా. చిన్న పిల్లలకైతే షూర్‌గా ఒక 3 నెలల నుంచి 6 నెలలు రెగ్యులర్‌గా మీరు ఇలా అప్లై చేయగలిగితే, షూర్‌గా వాళ్ళైతే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడి, తెల్ల వెంట్రుకలు మొత్తం పోయి, నల్లగా అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకు తెల్ల వెంట్రుకలు రాకుండా నల్లగా అయ్యే అవకాశం ఉంటది. 100%గా ఇది వర్క్ అవుతుందండి. మీరు చూడండి. ఈ ఆయిల్ మీరు అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత మీరైతే వాటర్‌తో వాష్ చేసేసుకోండి. మీకు పూర్తిగా వెంటనే ఇన్‌స్టాంట్‌గా మీకు హెయిర్ అయితే బ్లాక్‌గా కనిపిస్తా ఉంది. మీరైతే ట్రై చేయండి. ఈ రెమెడీని మీరైతే పాటిస్తారు. మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు ఈ రెమెడీ నచ్చినట్టయితే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. 10 మందికి యూజ్ అవుతది అనుకుంటే మీరు 10 మందికి తెలియజేయండి. థాంక్ యూ.